మరో కీలకమైన అంశం ఉంది. ఓన్లీ 10 మినిట్స్ మాత్రం కేటాయిద్దాము, అర్థం చేసుకోండి. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు సృష్టించిన థింసా నృత్యంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వినిపిస్తుంటే దానిపై వైసీపీ మాత్రం రాజకీయం చేస్తుంది. వేలాది మంది గిరిజన విద్యార్థులతో నిర్వహించిన ఈ కార్యక్రమం గిరిజన సంస్కృతికి గౌరవమా, ప్రచార కార్యక్రమమా అంటూ విమర్శలు చేస్తోంది. కోట్లాది రూపాయల ప్రజాధనం గిరిజన డ్యాన్స్ పేరుతో వృధా చేశారని ఆరోపిస్తుంది. దాంతో గిన్నిస్ రికార్డుకి కన్నా ఈ నృత్యం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది. బ్రీఫ్గా డిస్కస్. సార్ కృష్ణానీల్ గారు, సాక్షి లేదంటే వైసీపీ వాళ్ళు దీన్ని కూడా విమర్శించారు అని అంటే బాధ అనిపించినా సరేలే, ఇక కొత్త ఏముంది అనుకుంటాం. ఈ రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ గారు ట్వీట్ ఎంతవరకు సమంజసం సార్? అది ఒక పక్కనేమో ఇదే థింసా నృత్యాన్ని ఒక 10 మంది టూరిస్టులుగా వెళితే ఆ అరకు ప్రాంతాల్లో ఆ టూరిస్ట్ ప్యాకేజీలో భాగంగా రాసి ఉంటుంది క్లియర్గా, సాయంత్రం పూట క్యాంప్ ఫైరు థింసా నృత్యం అని చెప్పేసి. మరి అక్కడ అవమానించబడంగా లేనిది అసలు అది అవమానం కింద ఎలా అవుతుంది? ఇట్స్ ప్రైడ్ ఆఫ్ దేర్ లోకల్ ఇది దానికి హెరిటేజ్ గుర్తింపు ఉంది ఉన్నప్పుడు దాన్ని ప్రదర్శించడం అగౌరవించడం ఎలా అవుతుంది? అగౌరవపరచడం రెండు అసలు ఏకంగా ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా తీసుకొని గిన్నిస్ రికార్డు కోసం తాపత్రయపడటం ఏ రకంగా అవమానపరిచినట్లు అవుతుంది? అర్థం కాలేదు, కన్ఫ్యూజ్. రెండు అసలు నాకు డౌట్ వచ్చింది, అసలు పివి రమేష్ గారి అథెంటిక్ ట్వీటేనా అని చెప్పేసి నేను చూస్తే నేను సరిగ్గా చదివాను లేదో నాకు కొద్దిగా డౌట్ఫుల్. ఎందుకంటే నేను చాలా ఇక 3 రకాల అంటే దాదాపు అదే వర్షన్ అదే మీనింగ్ కనపడుతుంది, కానీ వర్డింగ్ కొద్దిగా అటు ఇటు జంబులైనట్టుగా కూడా కనపడుతుంది. మరి పివి రమేష్ గారు ఇప్పటివరకు స్పందించాడు లేదో నాకైతే తెలియదు. సార్, ఎవరు అబ్జర్వేషన్? సార్, ఆడియో మ్యూట్లో ఉందా కృష్ణనీల్ గారు? సురేష్ గారు, రాజకీయ నాయకులు ఎలాగో అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలాగా మాట్లాడతారు. రాజకీయ ప్రత్యర్థుల మీద ఏదైనా సరే విమర్శలు చేస్తారు. ఇది సర్వసాధారణమైనటువంటి విషయమే. కానీ ఈ రాజకీయాల్లోకి దూరిపోయినటువంటి మేధావులుగా కానివ్వండి, లేకపోతే మాజీ అధికారులు కానివ్వండి, వీళ్ళకు పొలిటికల్ మోటివ్స్ కానివ్వండి, లేదు అని అంటే వాళ్ళకి ఏదైనా కోపం కానీ ఉండొచ్చు. ఇది కేవలం మేధావుల పేరుతో వాళ్ళకో వీళ్ళకో అని కాదు. చాలా సందర్భాల్లో ఇప్పుడు సపోజ్ అనలిస్టులుగా పాల్గొనేటువంటి వాళ్ళు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడేటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి ఆధారం లేకుండా, సహేతుకంగా లేకుండా, కేవలము వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం కోసమో లేకపోతే మనకు నచ్చనటువంటి పార్టీ మీద విమర్శ చేసేటువంటి విధంగా మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారండి. అదంతా అర్థమయ్యేటువంటి అంశమే. ఇప్పుడు పివి రమేష్ లాంటి వాళ్ళు ట్వీట్ చేయటం ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనిస్తే ఆయన ఏదో ఒక విమర్శ ఈ ప్రభుత్వం ఏం చేయాలనేటువంటి కోణంలో చేశారు అనేది అర్థమవుతున్నటువంటి అంశం. పివి రమేష్ మంచి ఆర్థికవేత్త, ఆయన రిటైర్డ్ ఐఏఎస్. ఆయన ఇంతకు ముందు ఈ ప్రభుత్వంలో రిటైర్డ్ అయిన తర్వాత నాకు తెలిసి 2014-19 మధ్యలో కూటమి ప్రభుత్వంలో అప్పుడు ఆయన ప్రభుత్వానికి సలహాదారుగా కూడా ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఆయన బయటికి వెళ్ళటం, మరి చంద్రబాబు నాయుడుకి బాగా అత్యంత సన్నిహితుడు అని పేరు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి సలహాలు, సూచనలు అందించేటువంటి వారు పివి రమేష్. అంతవరకు నాకు తెలుసు. మరి వీళ్ళిద్దరి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయో నాకు తెలియదు. ఆ తర్వాత ఇప్పుడు దాదాపుగా 2019 నుంచి అనుకోండి, 19 ముందు నుంచి ఇప్పుడు వరకు కూడా చంద్రబాబు నాయుడు మీద, అదే విధంగా తెలుగుదేశం పార్టీ మీద సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తూనే ఉన్నాడు పివి రమేష్. చాలా ఆయన సభల్లో, సమావేశాల్లో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఏం కేవలము రాయటము, వీటి మీద ట్విట్టర్ వీటి కాదు, చాలా సభలు, సమావేశాల్లో ఆయన గెస్టులుగా వెళ్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ అధికారంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విమర్శలు తీవ్రంగానే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన వ్యక్తిగతమైనటువంటి కోపంతోనే చేస్తున్నారనేటువంటిది నాకు కలిగినటువంటి అనుమానం. ఎందుకంటే ఈ సబ్జెక్టు వరకు, మిగతా అన్ని సబ్జెక్టులోనే ఎలా చేస్తున్నారని నేను అన్నాం. సబ్జెక్టు దాన్ని బట్టి థింసా నృత్యానికి సంబంధించినటువంటి విషయంలో గిరిజనులకు సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయంలో థింసా నృత్యం ఉన్నటువంటి మాట వాస్తవం. మరి దానికి ఆ సంస్కృతి సంప్రదాయంలో ఉన్నటువంటి దానికి ప్రాధాన్యత ఉంటుంది, గౌరవం కూడా ఉంటుంది, కాదనలేనటువంటి సత్యం. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏ సందర్భాల్లో చేస్తారు అని అంటే ఖచ్చితంగా సంతోషం కలిగినప్పుడు, పండగల వాతావరణం వచ్చినప్పుడు చేస్తారు అనేట్టు అందరికి తెలిసినటువంటి విషయం. ఇందాక మీరు టూరిస్ట్ ప్లేస్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు ప్రస్తావన చేశారు.
అది కొంత ఏదో జీవనోపాధి కోసం కొంతమంది చేసుకునేటువంటి వ్యవహారాన్ని మనం దాన్ని తప్పు పట్టలేం. కానీ ఇప్పుడు పండగలు మన సంప్రదాయంగా సంతోషం కలిగినప్పుడు చేసుకునేటువంటి వ్యవహారం అనుకున్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఉత్తరాంధ్రకి రావటం కూడా, అక్కడ ప్రారంభించుకోవటం కూడా సంతోషాన్ని కలిగించేటువంటి విషయమేగా, పండగే కదా. Correct. మరి అదంతా గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి అంశమే కదా. ఈ గిరిజన అరకు ప్రాంతానికి సంబంధించినటువంటి అరకు కాఫీ కానివ్వండి, ఈ రోజున ఇంటర్నేషనల్ గా టూరిజం గా అరకు అభివృద్ధి చెందేటువంటి విషయంలో కానివ్వండి, ఇదంతా అభివృద్ధి చెందితే గిరిజనులకి ఎంతో కొంత ఉపాధి అవకాశాలు కలిగేటువంటి ఉంటది కదా. ఒక అరకుతో పాటు మన్యం జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గిరిజనులు అత్యధికంగా ఉండేటువంటి ప్రాంతం. గిరిజన ఉత్పత్తులు కూడా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా ఈ ఎయిర్పోర్ట్ ద్వారా అవకాశాలు ఏర్పడేటువంటి దానికి ఉంటే ఇది పండగే. ఈ పండగలో వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది. దాన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డు కింద మార్చారు. ఆ రికార్డు ఎవరికి సొంతమో, ఏ నారా లోకేష్ గాను, చంద్రబాబు నాయుడుకి, లేక రామ్మోహన్ నాయుడుకి ఏమన్నా వాళ్ళ వరక? ఈ దింసా నృత్యం చేసినటువంటి ప్రతి పార్టిసిపెంట్ కి గిన్నీస్ వరల్డ్ రికార్డు అఫీషియల్ పార్టిసిపెంట్ అని వాళ్ళకి ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తారండి. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు మొత్తానికి కలిపి ఒక రికార్డు ఇస్తారు. వ్యక్తిగతంగా పార్టిసిపెంట్ కూడా అఫీషియల్ పార్టిసిపెంట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అని వాళ్ళకి వచ్చింది. అది వాళ్ళ లైఫ్ లో పెద్ద అచీవ్మెంటే కదా. గిరిజనులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ దింసా నృత్యము ఈ రోజున ప్రపంచం మొత్తం, ఈ చాలా మందికి తెలియదు. భారతదేశంలో ఉండే చాలా మందికే, మనకు అన్ని రాష్ట్రాల వాళ్ళకే, మన మైదాన ప్రాంతంలో ఉండే టౌన్స్ లో ఉండే వాళ్ళకే ఇప్పుడు పాలు ఎలా వస్తాయంటే ఫ్రిడ్జ్ లోంచి వచ్చేటువంటి మన బ్యాచ్ తయారైనటువంటి ఈ నేపథ్యంలో దీంతో మరి ఈ దింసా నృత్యం గిరిజనులకు సంబంధించినటువంటి ఒక ఈ మంచి సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి అంశం అనేటువంటిది ఒక వరల్డ్ రికార్డ్ సంపాదించడం అనేది మంచిదే కదా. అది దాన్ని ఎలాగ తప్పు అంటాం? అందుకని విమర్శ కేవలం విమర్శ కోసం విమర్శ చేసేటువంటి విధంగా ఇది ఉంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్. రామారావు గారు, ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ కపుల్ ఆఫ్ మినిట్స్ ఓన్లీ. సార్, ఎందు గురించి ఇంత రిస్క్ తీసుకుంటున్నారు? మీకు తెలిసి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది, చూడగానే ఆశ్చర్యపోతారు, ఇంకా మాట్లాడితే ఇంత అన్యాయం అని ముక్కును వేలేసుకుంటారన్న ఆలోచన కూడా చేయకుండా, నాకు ఈ సందర్భంలో ఈ మధ్య కాలంలోనే మీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు డిఎస్సి సిబిఐ అని చెప్పేసి హైకోర్టు కూడా వెళ్ళాడంట. హైకోర్టు మొట్టికెళ్ళేసిందంట. మీరు 330 కేసులు ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి, అసలు ఎవరైతే నష్టపోయారనుకుంటున్నారు పార్టిసిపెంట్స్ ఎందుకు రావడం లేదు, ఈ రకమైన పొలిటికల్లీ మోటివేటెడ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని వేస్ట్ చేస్తున్నారని చెప్పేసి. నేను ఎందుకని ఇది ప్రస్తావిస్తున్నా అంటే, ఆ మహానుభావుడు ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ స్కూల్స్ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పేసి అన్ని పత్రికల్లోనూ ప్రధాన మొదటి పేజీ మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ప్రతిభను కొనియాడుతూ వారి పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళ ఫోటోలతో సహా ఫుల్ పేజ్ యాడ్స్ ఇస్తే నేను షాక్ తిన్నాను. ఇట్లా కూడా విమర్శలు చేయొచ్చా అని చెప్పేసి. కీప్ ద పాలిటిక్స్ ఎపార్ట్. కానీ మీ పార్టీ ఎమ్మెల్సీ అని నాకు ఆ రోజు తెలిసింది. ఎవరా ఈ మహానుభావుడు ఇలా మాట్లాడుతున్నాడు? ఏమంటాడు? ఇలా పేజ్ చూపించి ఒక్కొక్క న్యూస్ పేపర్లో గవర్నమెంట్ స్కూల్ పర్ఫార్మెన్స్ చూడండి ఇలా బాగుందని చెప్పేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తగలేసి వేస్ట్ చేసేది అని చెప్పేసి ఆ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అవమానించాలన్న ఆలోచన ఎవరికన్నా వస్తుందా అసలు? ఎందు గురించి ఈ రకంగా మీరు సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నారు? రెండోది, ఈరోజు తింసా నృత్యం అది గిరిజనులకు సంబంధించింది, గిరిజన వ్యతిరేకంగా ముద్రపడదాం అనుకుంటున్నారా? అసలు ఏ రకమైనటువంటి ఆలోచన ఇది? పివి రమేష్ నిజంగా ఆ రకంగా మాట్లాడితే పివి రమేష్ వివరణ ఇచ్చుకుంటాడు, ఆయన మీద విమర్శలు వస్తే మీరెందుకు భుజాన్ని వేసుకుంటారు? అది ఏ రకంగా మీకు సమర్థనీయం ఇది? ప్లీజ్. సురేష్, ఇక్కడ వచ్చేటప్పటికి ఇది గిరిజనుల యొక్క జానపద సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన అంశం అని చెప్పేసి, అట్లాగే ఇది అట్లాగే శుభకార్యాలు వాళ్ళు నిర్వహించేటటువంటి ఒక పవిత్రమైన నృత్యాన్ని ఇక్కడ ఈవెంట్ లాగా తీసుకొచ్చి చేసినటువంటి విధానాన్ని పివి రమేష్ సంఘాలు తప్పుపట్టాయండి. ప్రభుత్వం యొక్క వైఖరిని గిరిజన సంఘాలు మొదట ఆక్షేపించే దాన్ని తీసుకొని పివి రమేష్ ఈయన చంద్రబాబు నాయుడు గారికి అనుభవం
వ్యక్తే, కొనసాగినటువంటి వ్యక్తే. ఆయన ఈ రోజు రామారావు గారు కన్వీనియంట్ గా పాసింగ్ రిమార్క్స్ చేయకండి. మీ సాక్షి పత్రికలో వచ్చినట్టుగా కథనం మీరు కూడా నోటితో మాట్లాడకండి. గిరిజన సంఘాలు ఎక్కడ ఖండించినాయి మీరు చూపించగలరా? అలాగే సోషల్ మీడియాలో ఎవడో పని పాట లేనోడు రకరకాలుగా వారికి ఉన్నటువంటి పొలిటికల్ అఫిలియేషన్తో పెట్టిన వాటిని అసలు ఏ రకంగా ఎండోర్స్ చేస్తారు? ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పార్టీ అయ్యుండి, లేదా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక మీడియా సంస్థ అయ్యుండి పాసింగ్ రిమార్క్స్ ఎలా చేస్తారు? గిరిజన సంఘాలు ఎక్కడ అభ్యంతరం వ్యక్తం చేసే మీరు చెప్పగలరా? ఖచ్చితంగా గిరిజన సంఘాల యొక్క ఏదైతే సోషల్ మీడియా చేసినటువంటి జీబీఎంఎస్ వాళ్ళు ట్వీట్ చేసినటువంటి అంశాన్ని ఉదాహరిస్తూ పివి రమేష్ వాళ్ళకి వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు సమాధానం నేనేమంటున్నానంటే అక్కడ లాగా చేశారు, కమర్షియలైజ్ గా చేశారు, అది అటువంటి నృత్యం కాదు అనేటువంటిది వాళ్ళ కంటెంట్ కాదు. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు చేసామనేటువంటిది ఇక్కడ రిలేషన్ లేదనమాట. ఇక్కడ ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి ఆమె ఒక గిరిజన మహిళ కాబట్టి ఆమె వచ్చిన సందర్భంగా అట్లా కనెక్టివిటీ లేదనేది కొంతమంది కంటెంట్ సార్. అంటే ఈ శతాబ్దాలలో ఒక పవిత్రమైనటువంటి నృత్యంగా తీసుకున్నటువంటి దాన్ని ఇక్కడ కమర్షియలైజ్ గా తీసుకొచ్చారు అన్నటువంటి భావన వాళ్ళకు ఉండవచ్చు అనేది మనం దాన్ని ఆన్సర్ఫుల్ గా దాన్ని తీసుకోవాలి. కానీ మనం ఏదో వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళ పని మాలలో లేదా పని పార్టీలో కాదు కదా. పౌరుడు కూడా రైట్ ఉంది మనకి కంట్రీ, ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అలాగే మా ఎమ్మెల్సీ గారి చంద్రశేఖర్ గారి చెప్తుంటే చాలా మంచి పనులు చేశాడు, మంచి విషయాల మీద తీసుకొచ్చినటువంటి అంశాలు ఉన్నాయి. అట్లాగే కోర్టులో కూడా ఏంటంటే ఆర్టికల్ 14, 16 రిజర్వేషన్ అవుతున్నటువంటి అంశాన్ని క్వశ్చన్ చేస్తుంది. ఎందుకంటే డిఎస్సీలో పబ్లిక్ డొమైన్ అది ఓకేలే, సరే సరే అది ఓకే, అది ఓకే, అది ఓకే, అది పార్టీ పరంగా ఒక అంశం. కానీ నేను ఎందుకు ప్రస్తావన చేశానంటే అది కూడా సేమ్ ఇలాంటిదే. అందరూ కూడా ముక్కును వేలేసుకునేటట్టుగా మాట్లాడాడు. ఏది గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తే ఫుల్ పేజ్ యాడ్స్ ఇస్తే దాన్ని కూడా విమర్శిస్తూ మాట్లాడాడు. అది కూడా మీకులాగా ఇప్పుడు ఒక బయట సొంత అభిప్రాయం కాదు, పార్టీ అఫీషియల్ ప్రెస్ మీట్ అది సింగిల్ గా అడ్రస్ చేస్తూ ప్రెస్ అడ్రస్ చేస్తూ ఇప్పుడు మీరు ఎలా అయితే పార్టీ జెండా బ్యాక్గ్రౌండ్ లో పార్టీ జెండా ఎలా అయితే కనపడుతుందో అలాగూ పార్టీ ఆఫీస్ లో కూర్చొని పిల్లలకి ఫుల్ పేజ్ యాడ్స్ ఇస్తే దాన్ని విమర్శిస్తే ఎలా మాట్లాడతాడండి? కోట్లు ఖర్చు పెట్టాడని చెప్పేసి వేస్ట్ చేశారని ఎలా మాట్లాడతాడండి? ఏం ఎమ్మెల్సీలు అండి, ఏం ఆలోచిస్తున్నారు నాకు అర్థం కాదు. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా యాడ్లు ఎప్పుడు మనం చూడలేదని చెప్పేసి మొట్టమొదటిసారి ఇస్తే మెచ్చుకోవాల్సింది పోయి ఆ రకంగా విమర్శలు చేశాడని ఈ సందర్భంగా గుర్తొచ్చింది. సరే డిఎస్సి అంటారా, అది వేరే విషయం, అది కోర్టులు ఎలాగో చూసుకుంటాయి. రైట్ సార్, ఎనీవే మీ అభిప్రాయం చెప్పారు. రెండు మీది జనరల్గా మీరు ఎప్పుడు వచ్చినా కానీ రామారావు గారు మీ ఆడియో బాగుంటుంది. ఈరోజు మొదటి నుంచి కూడా ఆడియో డిస్టర్బెన్స్ ఉంది, సిగ్నల్ వీక్ ఉందని మా వాళ్ళు చెప్తున్నారు. బట్ స్టిల్ నేను దాన్ని మ్యాక్సిమం పాయింట్స్ తీసుకోవడానికి ట్రై చేశాను. శేఖర్ రెడ్డి గారు, తింసార్ నృత్యం అనేది ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నది ఏంటంటే గిరిజన మహిళగా రాష్ట్రపతి ముర్ము గారు వచ్చారంటే ఏర్పాటు చేస్తే అర్థం చేసుకోవచ్చు, కానీ ప్రధానమంత్రి మోదీ వస్తే ఈ ప్రోగ్రామ్కి అఫీషియల్గా తీసుకోవాల్సినంత అవసరమే ఉంది అంటున్నారు. టోటల్గా మరి కన్ఫ్యూజన్ ఏమో నాకు తెలియదు. ఒక పక్కనే భోగాపురం మా అచీవ్మెంట్ మా క్రెడిట్ అంటారు, మరో పక్కనేమో ఇట్లా ఏదో అంటారు కదా ఏకలు పీకడం అంటారు కదా, ఏకలు పీకే కార్యక్రమం చేస్తున్నారు గుడ్డి మీద. రెండు సమస్యలు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా వీళ్ళకి నచ్చకపోవడం. అట్లాగే ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైనా ఒక మంచి పని ఈ రాష్ట్రంలో చేస్తే వీళ్ళకి నచ్చదు, దాంట్లో రకరకాల తప్పులు ఎత్తడం. అట్లాగే సార్ నరేంద్ర మోడీ గారి మీద ఈ మధ్య కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, లేదంటే నేషనల్ మీడియాలో కొంతమంది రకరకాల కామెంట్ చేస్తున్నారు. దీని మీద కూడా కామెంట్ ఏదో చెప్పారు, ఏదో కదంబిని శర్మ అంట ఏదో పేరు కొని పెట్టారు, వాళ్ళు ఎవరో కామెంట్ చేశారంట. సార్ మొత్తం ఇంతమంది జాతీయ మీడియా ఉన్నప్పుడు, ఇంతమంది వందల వేల మంది జర్నలిస్టులు ఉన్నప్పుడు ఒకరో ఎదురు కామెంట్ చేస్తే దాన్ని సాక్షి మీడియా ప్రముఖంగా చూపించడం, అసలు నెటిజన్లంతా తిట్టిపోస్తున్నారు. ఇంత డబ్బు ఖర్చు ఎందుకు సార్? ఇప్పుడు 2-3 వేల కోట్ల డబ్బు ఖర్చు పెట్టి, వేల కోట్లు ఖర్చు పెట్టి భోగాపురం విమానాశ్రయాన్ని కట్టినప్పుడు ఒక 50 కోట్లు పెట్టి ఇనాగ్రేషన్ చేసుకోరా సార్?
సార్ నేను అడుగుతున్నా, అది మామూలు పేరా సార్? అల్లూరి సీతారామరాజు ఎవరైనా ఈ దేశంలోనే ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. ఎవరి కోసం కష్టపడ్డాడు? గిరిజనుల కోసం సార్. గిరిజనుల అభివృద్ధి కోసం ఆయన కష్టపడి వాస్తవం కదా. వారి స్వాతంత్రం కోసం, వారు హ్యాపీగా ఉండడం కోసము బ్రిటిష్ వారిని ఎదిరించారు. బ్రిటిష్ వారి చేతిలో చనిపోయారు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తికి ఈ దింసా నృత్యంతో నివాళి అర్పించలేదా? అది నివాళి అనుకోమా మనము? నిజంగా సార్, గిరిజనులకు ఇది ఒక మహా అవకాశం. అల్లూరి సీతారామరాజు గారికి ఈ 100 సంవత్సరాల కాలంలో, ఆయన చనిపోయిన తర్వాత ఈ 100 సంవత్సరాల కాలంలో ఆయన గురించి ఏమైనా చేశారో లేదో నాకు తెలియదు, కానీ గిరిజనులు ఫస్ట్ టైం ఈ రోజు వారికి అవకాశం వచ్చింది. వారి దింసా నృత్యంతో 13,000 మందితో గిన్నిస్ బుక్ వరల్డ్ బుక్ రికార్డ్ పక్కన పెడదాం. అల్లూరి సీతారామరాజు గారికి ఘనమైన నివాళులు అర్పించారు ఈ రోజు. అది మెయిన్ సార్. దాని తర్వాత వరల్డ్ బుక్ సరే ఎట్లాగో సార్ గిన్నిస్ బుక్ రికార్డు కావచ్చు. లేదు ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పారు, ఇప్పుడు అసలు దింసా అంటేనే అడుగుల చెప్పుడు. అంటే అడుగుల్లో అడుగేస్తూ అందరూ కలిసి సరదాగా పని చేస్తూ, లేదంటే వ్యవసాయ పనులు కావచ్చు, లేదంటే వారు ఏదన్నా అడవిలో కొన్ని ఆకులు అలుములు కోయడం కావచ్చు, లేదంటే రకరకాల ఏదన్నా ఈ పెద్ద పెద్ద మృగాలు వచ్చినప్పుడు పారిపోవడం కావచ్చు. ఇవన్నీ కూడా సార్ ఆ దింసా, ఆ నృత్యం ఎలా అయితే ఇప్పుడు చేస్తున్నారో అలాగే వాళ్ళు చేస్తారట. కాబట్టి ఇది దైనందిన కార్యక్రమం సార్. ఇదేమి పవిత్రమైనదే, మంచిదే సార్. వారు నేను అనుకోండి, ఇప్పుడు వారికి ఏదైతే సంస్కృతి ఉందో, నాగరికత ఉందో, ఆ నాగరికతను ప్రపంచానికి చూపిస్తున్నారు సార్. మీరు చూడండి, అమెరికా గానీ యూరోప్ దేశాల్లో ఎక్కడైనా చిన్న చిన్న విషయాలు కూడా బాగా మార్కెటింగ్ చేసుకుంటారు. అక్కడికి వేల లక్షల కోట్ల మంది టూరిస్టుల్ని తెప్పివ్వడానికి అక్కడ గవర్నమెంట్స్ ఎంతో కృషి చేస్తాయి. అలాంటిది మనం ఈ రోజు అరకు కాఫీ, మీరు మంచి మాట చెప్పారు అరకు కాఫీ గురించి. అరకు కాఫీని ఈ రోజు మనం ఎంతగా మనం బ్రాండ్ చేస్తున్నాం. దేశ విదేశాల్లో ఈ రోజు అరకు కాఫీ అంటే ఫేమస్ బ్రాండ్ గా తయారయ్యే పరిస్థితి. అది ఎవరు చేశారు? గవర్నమెంట్ వారు చేస్తున్నారు. అట్లాగే ఇది కూడా సార్, దింసా నృత్యాన్ని కూడా మనం ఎంత ఫేమస్ చేస్తే, ఎంత బ్రాండ్ ఇమేజ్ పెరిగితే అంతగా మనకు టూరిస్టులు కూడా పెరుగుతారు కదా ఆ ప్రాంతానికి. అది ఎందుకు ఆలోచించరు? ఎంతసేపు నెటిజన్లు మాట్లాడుతున్నారు, నెటిజన్లు మాట్లాడతారు సార్. వీటన్నిటికి మించి అది వారి అందరు కదా, ఇట్స్ అవర్ డే అని చెప్పేసి ఆ రోజు అది వాళ్ళకి అంకితం అంటే మన ఆంధ్రప్రదేశ్ అందరికీ ప్రైడ్ అయినా కానీ వాళ్ళకు ఒక స్పెసిఫిక్ రికగ్నిషన్. ఉత్తరాంధ్రకి, ఆ గిరిజన సంస్కృతికి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టడానికి ఆ దింసా నృత్యానికి ఒక వరల్డ్ స్టేజ్ కల్పించడానికి, దానికి ఒక రికగ్నిషన్, పార్టిసిపెంట్స్కి ఒక పార్టిసిపెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం వారి యొక్క అదొక అచీవ్మెంట్. అది ఎప్పుడో కానీ అవకాశం రాదు. అది ప్రభుత్వం దాన్ని అఫీషియల్గా తీసుకున్నందుకు అందరూ సంతోషించాల్సిన విషయం. మరి నెగిటివ్గా ఇక చూస్తే ప్రతిదీ నెగిటివ్గా కనబడుతుంది. సార్ ఒకసారి బాజీ గారు కంక్లూడ్ చేయండి. నాకు ఇక్కడ బేసిక్ డౌట్ సార్, ఇప్పుడు దీనిలో ఉన్న లోటుపాట్లు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చినటువంటి ఆ ప్రోగ్రాంకి ఒక ఇంపార్టెన్స్, రికగ్నిషన్ కల్పిస్తూ వరల్డ్ స్టేజ్ మీద గిన్నిస్ రికార్డు కూడా ఏర్పాటు చేసి, ఇలా చేసిన దాన్ని ఒక పార్టీ పరంగా ఏదైతే వైసీపీ అనుకోకుండా దాన్ని ఏమంటారు, అప్రకటిత మిత్రుడు అని చెప్పేసినటువంటి ఆ మోదీకి వచ్చిన ప్రోగ్రామ్ని నెగిటివ్గా ఇలాగ బయటపడటం ద్వారా పొలిటికల్గా ఎంతవరకు కరెక్ట్ ఇది? దీని వెనక ఏమి స్ట్రాటజీ లేదా, లేకపోతే ఇది ఒక రకమైనటువంటి ఒక తప్పిదంగా దాన్ని ఏమంటారు, స్వయం కృతాపరాధంగా చూడాలా? మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చిన ప్రోగ్రామ్ని ఏమన్నా నెగిటివ్ కోణంలో చూస్తున్నట్టుగా భావన రాదా సార్? ఇప్పుడు ఈ సాక్షి పత్రికలో వీళ్ళు వేసిన ఐటంలో వీళ్ళు మెన్షన్ చేసిన పదాలు ఏంటంటే, గిరిజనుల ఆత్మగౌరవాన్ని, అట్లాగే వాళ్ళ సంప్రదాయాల్ని అగౌరవపరిచారు, అవమానించారు. గిరిజన సమాజానికి ఏం లాభం దీంతో? 13,000 మందితోటి ఈ నృత్యం ఏర్పాటు చేశారు, డబ్బు దండగా అవమానించారు. మరీ ముఖ్యంగా వీళ్ళు వాళ్ళ పత్రికల ద్వారా వాడిన పదజాలం ఏంటంటే అవమానించారు, గిరిజన కమ్యూనిటీని అవమానించారు. నేను ఒకటే అడుగుతున్నానండి, ఇవాళ ప్రధానమంత్రి గారు ఎవరా, ఏంటో, ఏమొచ్చాడా, ఆయన కోసం ఆయన గౌరవార్థం చేశారా అనేది పక్కన పడేయండి. అది అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అన్నది ఉత్తరాంధ్రకి ఒక తలమానికం. అందులో అట్లాంటి పెద్ద ప్రాజెక్టు, ఇనాగరల్ కార్యక్రమం, దాన్ని దేశమంతా చూస్తారు.
ప్రపంచం అంతా కూడా చూస్తారు, కొన్ని విదేశాలకు కూడా ఆ కార్యక్రమాన్ని చూసుంటారు. అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ లో మరి తింసా నృత్యం గిరిజనుల యొక్క ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి వాళ్ళ సంప్రదాయానికి అనుగుణంగా వాళ్ళకే మాత్రమే చెందిన ఆ తింసా నృత్యాన్ని అక్కడ ప్రదర్శిస్తే దాంట్లో అగౌరవం ఏముందండి? ఇది ఒక గిరిజనుల యొక్క ఐక్యతని పటిష్టపరిచే విధం ఇది నృత్యం. ఆ నృత్యం యొక్క ఉద్దేశం ఏంటి? గిరిజనుల యొక్క ఐక్యతని, వాళ్ళల్లో ఉన్న సంప్రదాయాన్ని చాటి వాళ్ళ ఐక్యతని పటిష్టం చేసే ఎందుకు ఉపయోగపడే ఒక ప్రక్రియ అది. దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. గొండి దింస, ఉసిరి దింస, బొమ్మల దింస, బాగు దింస అని 4 రకాలు 5 రకాలు ఉంటాయి. ప్రకృతితో మమేకమయ్యే డాన్స్ అది. ప్రకృతిని కూడా వాళ్ళు ఆరాధించే క్రమం ఉంటుంది దాంట్లో. కాబట్టి ఏంటంటే కళ ప్రదర్శించడం తప్పు కాదు. నేనేమంటాను, కళ వెనక ఉన్న సమాజాన్ని గౌరవించాలి. ఆ కళలని ప్రదర్శించే వెనక ఉన్న సమాజాన్ని గౌరవించాలి ప్రభుత్వాలు. వాళ్ళకి ఆర్థికంగా సహకారం ఇవ్వాలి, వాళ్ళకి బడ్జెట్ అలొకేషన్స్ పెంచాలి, వాళ్ళ ఫెసిలిటీస్, వాళ్ళు నివసించే గ్రామాల్లో కానీ నగరాల్లో ఫెసిలిటీస్ పెంచాలి, వాళ్ళ విద్యా అవకాశాలు కానీ వైద్యం కానీ అన్ని రకాలుగా పెంచాలి ప్రభుత్వాలు. అట్లాగే ఏంటంటే ఇవాళ మరి 5.5 లక్షల మంది జనాభా ఉన్నారు ఉత్తరాంధ్రాల 3 జిల్లాల్లో కలిపి గిరిజనులు. వాళ్ళ కోసం బడ్జెట్లు పెంచాలి. ఈ కోణంలో కూడా ప్రభుత్వాలు ఆలోచించాలని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఆ డాన్స్ పెట్టడం అనేది దాని ద్వారా చాలా అద్భుతమైన ఒక ఫీలింగ్ కలుగుతుంది. దేశవ్యాప్తంగా చూసిన దాదాపు దేశవ్యాప్తంగా కూడా 27 లక్షల మంది ఉన్నారు గిరిజనులు. 27 లక్షల మంది హృదయాలు ఉప్పొంగుతాయి. మన జాతి యొక్క ఔన్నత్యాన్ని ఈ రకంగా బయటకు వాళ్ళకి వచ్చిన విద్యను ప్రదర్శించడం తప్పే ఉంది. ఇళ్లలో దాచుకోలేదు కాదు కదా విద్యది. ఆ కళ అనేది దాచుకునేది కాదు. కళ ప్రదర్శిస్తేనే కళకి విలువ, గౌరవం వినబడిస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అది తప్పు కాదు, అది కరెక్ట్ గానే చేశారు. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ విమర్శలు ఏంటంటే 13,000 మందిని సరిగ్గా పట్టించుకోలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టారు, ఆ ట్రైనింగ్లని భోజనాల వసతులు సరిగ్గా లేవు అని చెప్పారు. అలాంటి ఏమైనా ఉంటే మనం ఖచ్చితంగా విమర్శించాల్సిందే. ఇంతమందిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మంచి చెడులు చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అంతవరకు ఓకే. కానీ అసలు పెంట కాలాన్ని ప్రదర్శించడం అవమానం అనేది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము సమర్థిస్తున్నాం ఆ ప్రోగ్రామ్ ని. అట్లాగే ఇంకోటి కూడా అడుగుతున్నాం మేము ప్రభుత్వాన్ని, వాళ్ళ బడ్జెట్లు పెంచండి, వాళ్ళ ఫెసిలిటీస్ పెంచండి, వాళ్ళ విద్యావకాశాలు పెంచండి, వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించండి. అప్పుడు గౌరవించినట్టు, కళని గౌరవించినట్టే కళ వెనక ఉన్న సమాజాన్ని గౌరవించడం అనేది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేను కోరుతా ఉన్నాను. కరెక్ట్ సార్. ఆన్ దట్ బ్యూటిఫుల్ నోట్ లెట్ us wind up this debate. Thank you very much for joining బాజీ గారు, కృష్ణానీల్ గారు, రామారావు గారు, శేఖర్ రెడ్డి గారు. ఇది వాటి టాప్ డిబేట్. మన అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24.